ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ మంత్రి సీతక్కకు ఊహించని తొలి షాక్, టెన్షన్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫై ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంత్రి సీతక్కకు ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా అనూహ్య ఘటన కలకల. ప్రభుత్వం మారినప్పటికీ హైదరాబాద్ వాసుల కరెంటు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కొంతకాలం తరచుగా విద్యుత్ కోతలు జంట నగరాలు వేధిస్తూ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా అందడం లేదని ప్రధాన ఆరోపణ. నెట్వర్క్ లోపాలు సైతం ఇబ్బందికరంగా విద్యుత్ కోతల ప్రభావం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందని ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి ఉదంతాలే నిదర్శనం. వేసవికాలంలో ఇంకా ఆరంభం కావడానికి ముందే కోతలు ఇక్కట్లు మొదలయ్యాయని, వీటి తీవ్రత మున్ముందు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంచనాలు అయితే ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వరంగల్ ఎంజిఎం ఎమర్జెన్సీ వార్డులో వైద్య సేవలకు స్తంభించిన విషయం తెలిసిందే. వ్యవసాయానికి ఆశించిన స్థాయిలో కరెంటు అందట్లేదు. ఇటీవల నల్గొండ జిల్లాలోనే ఇదే పరిస్థితి. ఇక ప్రజావాణి కార్యక్రమంలో కరెంటు కష్టాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినాయి. అలాగే కరెంటు సరఫరా లేకపోవడం, దరఖాస్తుల స్వీకరణ కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ట్రాన్స్ఫార్మర్ కాల్పై ఉదంతాలు తరచుగా చోటు చేసుకున్నాయి. ఇక మరోసారి మంత్రి సీతక్క కరెంటు కష్టాలు తప్పలేదు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కరెంటు సరఫరా స్తంభించిపోయింది. దీంతో కొద్దిసేపు ఆమె చీకట్లో గడపాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ను నిలిపివేయాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ గాంధీ భవన్లో కొద్దిసేపటి కిందటనే ఘటన చోటు చేసుకుంది. మంత్రి సీతక్కకే తొలి షాక్ అయితే తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు.